ఇవన్నీ రైతులకి ఏం అందుతున్నాయి చెప్పండి. రైతు భరోసా ఇస్తా అంటూ ఏనే లేడు. ఆ, 26 తారీఖు నుంచి చేస్తాడు ఏనే లేదు ఇంకా. ఆ. మొన్న ఎకరా వేసినట యా ఊరికి ఔషపల్లి మా దాడు మండలం. ఎక్కడ మీది వికారాబాద్ ఇక దాడు మండలం మాది. దాడు మండలం పట్టాయా మరి మీ ఊర్లో రైతు భరోసా? మా ఊర్లో పడలేవు. ఔషపల్లి అక్కడ పడ్డాయంట. ఔషపల్లి ఊర్లో దాడు మండలం. రైతుల్లో కొంతమందికి ఇచ్చి కొంతమందికి నిన్న మొన్న వేసిన అంటున్నారు. ఇక నిజం తెలియదు. తెలుస్తలేదు. ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి పాలన? ఏమున్నా దండగాది ఏం లేదన్న. చెప్పుడున్న మాటలు వేసుడు ఏం లేవు. ఒకటి బస్సు ఫ్రీ చేసిండు. అడవిలో పోండిస్తా ఉండి అన్నాడు. మొగలు చేయాలి అడవిలో తిరుగుతుంటారు అంతే. బతుకు తిరగాలి. అది ఒకటి బాగా చేసి అలుగుతాయి అంటే కాడు తీసుకొని ఉడుకుతున్నారు అంతే. ఏం చేయాలి చెప్పు. మంచిగానే అవుతుంది కదా, టికెట్ లేకుండా పోతున్నాం. పని అంతా ఖరాబ్ అవుతున్నది. ఏం చేస్తున్నావు చెప్పండి. ఏం లేదు దండగా. పని ఎంత ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయ్యి ఏం పనులు ఏం అందలేము. ఇంకా చేస్తా అంటున్నాడు కానీ చేస్తుండొచ్చు. రుణమాఫీ అయిపోయినాయా? ఎవరు కాలేవు. 50 మందికి అయిను. ఇంకా 50 మంది కాలేవు. 10 మందికి అయిను. చేసినామంటాడుగా ముఖ్యమంత్రి. ఏడ ఏం చేసిరు మాకైతే వేయలేదు. మాకు ఆధార్ కార్డు లేని చేయనే లేడు. మాకు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు కొంతమందికి అయింది 10% అంతే. రైతులు పండుగ చేసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి ఆయన అనుకుంటాడు చేసుకుంటాడు. ఆయన అదృష్టం కాబట్టి కలిసి వచ్చింది. ఆయన తొలత తెలుగుదేశం అవతల కాంగ్రెస్లో పోయాడు. అదృష్టం కలిసి వచ్చి పోయాడు అంతే. అది దేవుడు రాసిన రాత ఆయనకు ఉన్న సీటు తప్పేం లేదు. అది ఎన్టీ రామారావు పీరియడ్లో వాడు ఏంటి అడక తింటున్నాడు. మా కొడంగల్ ఏరియా అంది రేవంత్ రెడ్డి ఏదో గురించి మొత్తం తెలుసు అయితే. ఏదో పుణ్యాన కొడంగల్ 2 మాటలు ఎమ్మెల్యే గెలిచి సంపాదించుకో 3వ కితకు ఓడిపోయిండు. ఆడంత ఓడలేడు. ఇంకోటి ఏదో పుణ్యాన ఎంపీటీసీ అక్కడ జెడ్పీటీ అది ఎంపీ గెలిచి పైకి పోయి ఏదో అదృష్టం కలిసి వాళ్ళకి ఏదో ఇచ్చి వాడు ప్రెసిడెంట్ అయ్యిండు. కలిసి వచ్చిందాక అదృష్టం ఏం చేస్తాం. వీళ్ళంతా ఎన్టీ రామారావు పుణ్యం నుంచి అంత దొంగ. ఎన్టీ రామ చేసిన ఇదంతా గరీబులో చేసింది ఎన్టీ రామారావు పుణ్యమే. 80 వీళ్ళంతా ఏడు అంటే ఈ స్కూల్లో అడక తింటారు. అవు అన్న రేవంత్ రెడ్డి అన్నాడు అన్న. మొన్న వచ్చి వీళ్ళంతా మహేందర్ రెడ్డి నుంచి గుర్తు. మహేందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్లో పోయాడు. మేము వేసినామని 2 మాటలు జడ్పీటీకి ఏడిపిసి గెలిపించి వాడు ఇప్పుడు సంపాదించుకొని అండ్లా పోయినాడు రేవంత్ రెడ్డితో. వాడు కూడా అసలు అందుకని వాడిని అన్నం చంపింది ఎరక అంతే ఎరక మాకన్నా. మేము చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళంతా అడక తిని మేము వచ్చినాకనే వచ్చి వీళ్ళంతా దొంగలు మాట. ముఖ్యమంత్రి ఉండొచ్చు ఇప్పుడు కాదనుకో మన అర్థం కలిసి వచ్చి అయ్యిండు. ఏం లేకుండా దేశం అంతా ప్రధాని అయితే ఏమైంది. ఇప్పుడు మోడీ చామిండు. ఇప్పుడు ఎంత మంచి చేస్తున్నాడు గట్లా. మరి ఏమొచ్చిండు ఆయన మంది నడుచుకుంటా అక్కడ. ఇప్పుడు ఉన్న మంది నడుచుకుంటూ రావచ్చు. ఇటు నెత్తిమి అన్నీ ఇప్పుడు పేద ఉంటే నెత్తిమి. అప్పుడు ఎట్లున్నా అంటే 10 మంది చెప్తే ఒకటి ఇంటోళ్ళు ఉండరు. ఒకటి చెప్తే 10 మంది ఇంటోళ్ళు ఆ జమానాల. ఇప్పుడు ఇంటరా ఏదో వాగ్దానాలు ఇచ్చినందుకు కాబట్టి చేసిండు అంతేగాని ఏం చేయలేడు. వాడు ఏం చేయలేదు. ఇక అన్న నిజంగా కరెంట్ ఎంత కలుగుతుంది పేదలతో. కరెంట్ బిల్ ఎంత వస్తుంది 200 100 మాట అంటారు. అది ఫ్రీ చేస్తే ఏం లాభం. మళ్ళీ కరెంట్ ఫ్రీ అన్నాడు. ఏం చేస్తారు కరెంట్ ఫ్రీ. కరెంట్ అంటే రైతులు వేసింది ఎవరు. ఇప్పుడు కేసీఆర్ గ్యాస్ అయి పైసలు ఫ్రీ 500 ఎవరికి వేసిండు. కేసీఆర్ మంచి ప్లాన్ చేసిండు. కానీ కొంతమంది ఇక వాడి మాటలకు జంప్ అయ్యారు అంతే. జంప్ అయ్యి కొంతమంది ఇక పల్లెలు వేసిండ్రు. సిటీ చుట్టూ మొత్తం తెలుగు టీఆర్ఎస్ వచ్చింది. సిటీ చుట్టూ ఏమొచ్చినాయి టీఆర్ఎస్. ఈ గొర్రెల దుంకు పల్లెటూరులు ఎట్లుంటే గొర్రెల దుంకు మంది గొర్రె లేక డెవలప్మెంట్ అవుతుందా మరి ముఖ్యమంత్రి దానిగా మైబునాలు ఏమీ లేదు. దానిగా ఏం లేదు. దానిగా ముఖ్యమంత్రి అయ్యింది మంచిగా డెవలప్మెంట్ కావాలి కదా బాబాయ్. ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందిగా. రేవంత్ రెడ్డి అంత బేకార్. వికారాబాద్ మాది ఉమ్మడి జిల్లానే. ఆ జిల్లానే వాంది కూడా అదే జిల్లా కిందికి వస్తుంది ఊరు కొడంగల్. దానిగా ఏం చేయలేడు. రోడ్లు వచ్చి ఏం దానిగా ఏం చేయలేడు. ఇంకా బ్రిడ్జిలు కూడా కాలేవు. ఏం లేదు పాలన అయితే ఏం లేదు. వాగ్దానం ఉన్నాయి. ఇండ్లు మీ ఊరికి 530 ఇచ్చిన ఎవరికి ఇస్తారు అన్న. 530 ఇండ్లు ఒక ఊరికి ఇస్తే మండలాలు ఎన్ని ఊర్లు ఉంటాయి చెప్పండి. అన్ని ఊర్లకి ఇస్తాడా ఆయన నుంచి అయితే. ఏదో ఒక ఇద్దరు కూర్చుండొచ్చు అంతే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ వాగ్దానం చెప్పుడు అంతే. తగ్గపరి ఉంటుంది. ఎట్లయినా టీఆర్ఎస్ గెలుస్తుంది చాలా మంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది చూడండి. ఇప్పుడు ఈయనకి ఎట్లా వేసారు అట్లా వేస్తారు. ఇప్పుడు ఈయనకు ఏదో పొరపాటున వేసారు. ఇప్పుడు చెప్పుకొని కొడతారు. తెలిసిపోయింది అందరికి అది.